హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇండియాలో మనకి స్ట్రీట్ ఫుడ్ అంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మ్యాగీ, మోమోస్, తందూరి, కబాబ్స్, లేదంటే వేడివేడిగా మిర్చి బజ్జీలు, చల్లపునుకులు ఉంటాయి కదండి. మరి న్యూజిలాండ్ స్ట్రీట్ ఫుడ్లో ఏముంటాయో చూస్తారా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదే ఫస్ట్ స్టాల్ అండి. ఇక్కడ కప్స్లో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా. ఈ కప్స్ 2 సైజెస్లో ఉన్నాయి, స్మాల్ అండ్ లార్జ్లో ఉన్నాయి. నార్మల్ ప్లెయిన్ స్ట్రాబెర్రీస్ స్మాల్ కప్ అయితే $6 అంట, అంటే 300 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. లార్జ్ అయితే $8, 400 రూపీస్. ఆ స్ట్రాబెర్రీస్లోనే ఇలా చాక్లెట్ వేసిస్తే స్మాల్ అయితే $10 అంట, 500 రూపీస్. లార్జ్ అయితే 12.5 అంటే 650 రూపీస్. నేను ఒక స్మాల్ చాక్లెట్ కప్ ఆర్డర్ చేశాను. ఇక్కడ దుబాయ్ కప్ కూడా ఉంది, అంటే దుబాయ్ కునాఫా చాక్లెట్ వైరల్ అవుతుంది కదా. స్ట్రాబెర్రీస్లోనే ఇలా కునాఫా చాక్లెట్ మిక్స్ చేసి ఇస్తున్నారు. అది $15 అంట, 750 రూపీస్. ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన చాక్లెట్ కప్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద చాక్లెట్ స్ట్రాబెర్రీ కప్. నెక్స్ట్ ఇది కునాఫా కప్ అని చెప్పాను కదా, ఇది నెక్స్ట్ స్టాల్ వచ్చేసి రైనీస్ కిచెన్ వాళ్ళది సూపర్ బౌల్స్ అంట. ఇక్కడ బీఫ్ ఫోర్క్ మాత్రమే ఉంది, అది కూడా చూపించడానికి లేదు, హాట్ బాక్సెస్లో క్లోజ్ చేసి పెట్టారు. సో నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం. ఇది ఐస్ క్రీమ్ స్టాల్. ఇక్కడ స్కూప్స్ ఉన్నాయి, రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇలా వ్యాఫిల్లో మనకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చెప్తే ఇలా చేసిస్తారు. ఇక్కడ కనిపించేవన్నీ జస్ట్ షో పీస్కి, డెకరేటివ్కి మాత్రమే. ఇవి చూసి టెంప్ట్ అయ్యి వస్తారని పెట్టారు. ఇక్కడ స్కూప్స్ అయితే $5, ఒక స్కూప్ అయితే 250 రూపీస్, డబుల్ స్కూప్ అయితే $8, 400 రూపీస్. కోన్స్ కూడా ఉన్నాయి, కోన్ అయితే $10 అంటే 500 రూపీస్. ఫ్రెష్ ఫ్రూట్స్ని ఇలా స్టిక్స్కి పెట్టి షుగర్ సిరప్లో డిప్ చేసి పెట్టారు. ఈ స్టిక్స్ వచ్చేసి ఒకటి $10 అంటే 500 రూపీస్. వీటిని పిల్లలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా వ్యాఫిల్ అయితే $14 to $16 వరకు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట. నేను కూడా టెంప్ట్ అయ్యి ఒక ఓరియో ఐస్ క్రీమ్ చెప్పాను. చిన్న చిన్న ఓరియో బిస్కెట్స్ వేసి ఉన్నాయి. చూద్దాం ఎలా వస్తుందో ఈ ఐస్ క్రీమ్. తను చేస్తున్నారు కదా అక్కడ, వ్యాఫిల్ అవి చేసి దాన్ని డ్రైయర్తో డ్రై చేస్తున్నారు. టడా! ఇదే మనం ఆర్డర్ చేసిన ఓరియో ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తినేసి నెక్స్ట్ స్టాల్కి వచ్చేసాను. ఈ స్టాల్ కబాబ్స్ అనమాట. ఇక్కడ కనిపించేవన్నీ పోర్క్, బీఫ్, ప్రాన్, స్క్విడ్ అన్నీ ఒకే దాని మీద చేస్తున్నారు. ఇది చూశాక ఈ స్టాల్లో తినాలా వద్దా అని ఆలోచించాను. ధైర్యం చేసి చికెన్ ఉందేమో అని అడిగితే అయిపోయిందన్నారు. ఈ ప్రైసెస్ అయితే 4 స్టిక్స్ కలిపి $10 అంట, అంటే 500 రూపీస్. స్టిక్స్కి 3 or 4 అలా ఉన్నాయన్నమాట. ఈ స్టాల్లో మోస్ట్లీ అన్నీ ఒకే ప్రైస్ ఉన్నాయి. ఇక్కడ హాట్ చిప్స్, చికెన్ పాప్కార్న్, ఫిష్ అండ్ చిప్స్, గార్లిక్ చిప్స్, కుమారా చిప్స్ అంటే చిలకడ దుంప చిప్స్ అనమాట, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇందాక మనం వ్యాఫిల్ ఐస్ క్రీమ్ చూసాం కదా, అదే టైప్ స్టాల్ అనమాట. సేమ్ అవే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చేసి హాట్ ప్లేట్స్. ఈ స్టాల్లో ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుని దానిలో ఇక్కడ కనిపించేవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. 2 అయితే $15 అంటే 750 రూపీస్. 3 అయితే $17 అంటే 850 రూపీస్. 4 అయితే $20, 1000 రూపీస్. ఆవిడ చేస్తున్నారుగా అలా అనమాట. ఆవిడ ఫ్రైడ్ రైస్ దాంట్లో 2 స్టార్టర్స్ యాడ్ చేశారు. సో అది 750 రూపీస్ అలా బాక్స్. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి హోమ్మేడ్ డోనట్స్. ఒక్కో డోనట్ $7 అంటే 350 రూపీస్. 4 డోనట్స్ అయితే $24 అంటే 1200 రూపీస్. ఏ డోనట్స్ ఉన్నాయంటే విటికర్ చాక్లెట్ది డోనట్ ఉంది, బ్లూబెర్రీ డోనట్, యాపిల్ అండ్ బాయ్స్ అండ్ బెర్రీ డోనట్, చాక్లెట్ అండ్ రాస్బెర్రీ డోనట్,
నటెల్లా అండ్ రెడ్ వెల్వెట్ కుకీస్ కూడా ఉన్నాయి. హోమ్ మేడ్ అన్నారు కదా అని నేను ఒక రాస్బెర్రీ డోనట్ ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. మీరైతే ఒక డోనట్కి 350 రూపీస్ పెడతారా? మీరైతే పెడతారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ అనమాట. ఈ స్టాల్లోనే చికెన్, ల్యాంబ్ మాత్రమే ఉండడం చూశాను. మిగిలిన అన్నిటిలోనూ బీఫ్, పోర్కు కూడా ఉన్నాయి. ఈ స్టాల్లో స్పైసీ ఫ్రైడ్ చికెన్, స్వీట్ సోయ్ ఫ్రైడ్ చికెన్ ఉన్నాయి. $10 అలా ఉన్నాయి, అంటే 500 రూపీస్ అనమాట. చికెన్ ఆన్ రైస్, ల్యాంబ్ ఆన్ రైస్ కూడా ఉన్నాయి. క్వాంటిటీ బట్టి ప్రైస్ అవి $15 to $29 వరకు ఉన్నాయి. $750 నుంచి $1500 వరకు ఉంది ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి క్రేప్ స్టాల్. ఇది ప్యాన్ కేక్ లాంటిది, కానీ దోశలాగా పల్చగా వేసి దాని మీద నటెల్లా రాసి మనకు కావాల్సిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అండ్ ఫ్రూట్ యాడ్ చేసి రోల్ చేసిస్తారు. చూడడానికి బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో మరి నెక్స్ట్ టైం ట్రై చేయాలి. దీని ప్రైస్ వచ్చేసి $15 వరకు ఉంటుంది, అంటే 750 రూపీస్. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి డంప్లింగ్స్, అంటే మోమోస్. ఇక్కడ పోర్క్, బీఫ్, ఫిష్, ప్రాన్, చికెన్ మోమోస్ అయితే ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 4 మోమోస్ కలిపి $7, అంటే 350 రూపీస్ అలా ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది గ్రిల్ సెక్షన్. ఇక్కడ కనిపించేవి స్టిక్కీ కార్న్, అదే స్వీట్ కార్న్ అండి. ఒక్క కార్న్ వచ్చేసి $6 అంట, అంటే 300 రూపీస్. ఇక్కడ అతను గ్రిల్ చేసేది ఆక్టోపస్ అనుకున్నాను, కానీ అది స్క్విడ్ అంట. ఈ రెండు ఒకే జాతికి చెందినవేలండి. ఆ ఒక్కో స్టిక్ వచ్చేసి $7 అంట, అంటే 350 రూపీస్. మీకు కూడా నాలాగా స్క్విడ్కి ఆక్టోపస్కి డిఫరెన్స్ తెలియకపోతే పైన పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది స్క్విడ్, రైట్ సైడ్ ఉన్నది ఆక్టోపస్. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి స్టఫ్డ్ ప్యాన్ కేక్స్ అండ్ ప్యాటీస్. పేస్ట్రీ షీట్ని బేక్ చేసి మధ్యలో స్టఫ్ చేసి ఇస్తున్నారు. నేను చికెన్ ఫిల్లెడ్ ప్యాటీస్ ఆర్డర్ చేశాను. పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంది. వీటి ప్రైస్ వచ్చేసి $6 అలా ఉన్నాయి, అంటే 350 రూపీస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.